హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా క్విక్గా 10 మినిట్స్ చేసుకోవచ్చండి. ఎంతో బాగుంటాయి. వేడివేడివిగా మనం టీ టైంలో తినడానికి చాలా బాగుంటాయండి. సొరకాయ గారెలు అనేవి ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక పెద్ద సొరకాయని ఈ విధంగా పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం సొరకాయలోనే ఈ గింజల భాగం ఉంటుంది కదా తెల్లగా, ఇదంతా తీసేసుకోవాలన్నమాట. ఇది ఉండడం వల్ల మనకి సొరకాయ గారెలు అనేవి మంచిగా రావు, అలాగే టేస్ట్ కూడా బాగోదన్నమాట గింజల వల్ల. ఇప్పుడు ఈ గింజలన్నిటిని తీసేసి మనం సొరకాయని తురుముకుందాము. ఈ విధంగా ఈ పార్ట్ అనేది సపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ముందుగానే ఈ విధంగా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మనం సొరకాయని తురుముకుందాము. ఈ విధంగా సన్నగా ఉన్న వైపు సొరకాయని తురుముకుంటే బాగా గారెల్లోకి బాగుంటుందన్నమాట. ఈ విధంగా సొరకాయని తీసుకొని నీట్గా తురుముకోవాలి. సొరకాయ తురుమంతా ఇలా ఈ విధంగా తురుముకున్నాను. అది 2 కప్పుల వరకు అయిందండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 4-5 ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. అంటే 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 కప్పుల సొరకాయ తురుము అనేది ఉంది కదా, దానికి 2 కప్పుల బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఈ పిండిలోకి కలుపుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు, కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే గారెల్లోకి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఆల్రెడీ మనం పచ్చిమిర్చి మిక్సీలో వేసాము, చూసి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నదంతా మనం సొరకాయలో ఆల్రెడీ వాటర్ అనేవి వస్తాయి, మనం వాటర్ అనేవి యాడ్ చేసే అంత అవసరం అయితే లేదండి. ఈ విధంగా మెత్తగా ప్రెస్ చేస్తూ పిండంతా బాగా కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. మనకి ఎక్కడ వాటర్ అనేది యూజ్ చేయకుండానే విధంగా కలుపుకుంటే మనకి సొరకాయలో ఉన్న వాటర్ అనేవి సరిపోతాయి అన్నమాట. ఈ విధంగా కొంచెం కొంచెంగా మెత్తగా కలుపుకుంటూ సొరకాయని వరిపిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకొని మరొకసారి కలుపుకోవాలన్నమాట. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే మరి కొంచెం వరిపిండి యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఒక ఆయిల్ కవర్ కానీ ఏదైనా కవర్ కానీ ఇలా నూనె అప్లై చేసి మనం ముందుగానే గారెలు అనేవి ఈ విధంగా తయారు చేసుకోవాలండి. మనకి పిండి చేతికి అంటుకుంటుంది అని అనిపిస్తే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని లేదా కొంచెం వాటర్తో చెమ్మగా ఉండేలాగా చేతిని తడుపుకొని ఈ విధంగా గారెలు అనేవి రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గారెలన్నిటిని రెడీ చేసుకోవాలండి. మనం ఈ విధంగా రెడీ చేసుకొని ముందుగానే స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఈలోపు ఆయిల్ హీట్ అయ్యేలోపు గారెలన్నిటిని ఈ విధంగా రెడీ చేసుకుంటే మనం కాల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఒకదాని తర్వాత ఒకటి గారెలు అనేవి వేసుకోవాలి. ఈ విధంగా గారెలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి. మనకి నూనె అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు వేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవడం వల్ల త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వరిపిండివి కదా, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు అనేవి కాల్చుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎంత బాగా కాలాయో. ఈ విధంగా ఈవినింగ్ టైం ఈజీగా సొరకాయ గారెలు అనేవి ఎంతో టేస్టీగా సింపుల్గా స్నాక్స్ టైంలో చేసుకోవచ్చండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. మరొక మిగిలిన గారెలు కూడా ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అన్నిటినీ కాల్చుకోవాలన్నమాట. ఎటువంటి నూనె అనేది పీల్చకుండా చాలా బాగా వస్తాయండి. చూసారు కదా, మనం ఎలా అయితే తీసుకున్నామో ఆయిల్ అంతే క్వాంటిటీలో ఉంటుంది. చాలా బాగుంటాయి క్రిస్పీగా గారెలు అనేవి. చూసారు కదండి, గారెలు అనేవి ఎక్కడ నూనె పీల్చకుండా ఎలా వచ్చాయో.